హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు వీడియోస్ అందుతాయి. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి అమ్మా. మీకు రీడింగ్స్ నేను మెసేజ్ చేస్తాను ఎప్పుడనేది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు రాసుల గురించి కంప్లీట్ చేసేద్దాము. పాపం 1 మంత్ మధ్యలో అయిపోయినాయి కదా, 15 days అయిపోయినాయి. సో అందువల్ల ఇవాళ కంప్లీట్ చేసేద్దాం అనుకొని ఓపిక లేకపోయినా కూర్చున్నాను. ఇంకొక 3 రాసులు ఉన్నాయి. మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అది చేసేస్తాను, ఇవాళ పోస్ట్ చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. రెగ్యులర్ రీడింగ్స్ మండే నుంచి వస్తాయమ్మా మీకు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మకర రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతుంది? హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది? ఓకే, హెల్త్ వైజ్ మీలో ఉన్న పైకి కనిపించకపోయినా మీలో ఏ లోపాలు ఉన్నాయో అనేది మీకు తెలిసి వస్తుంది. ప్రాబ్లం ఏంటనేది బయటకు కనపడదు, బట్ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అదేంటి అర్థం కాదనమాట. మీరు దాన్ని రెక్టిఫై చేయాలన్నా కూడా చేయలేరు. ఎందుకో రీజన్ అర్థం కాదు మీకు. ఆ కన్ఫ్యూజన్లోనే ఉండిపోతుంటారు హెల్త్ వైజ్గా. బట్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటారు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటారు. దానివలన మీరు మళ్ళీ స్టేబుల్గా తయారవ్వగలుగుతారు. నో ప్రాబ్లం. జనరల్గా మీకు ఈ మంత్ ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి జనరల్గా ఈ మే మంత్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈ మంత్ ఫ్యామిలీ విషయంలో ఎవరితో అయినా డిస్ప్యూట్స్ అయి ఉంటే, నో కాంటాక్ట్లో ఉంటే, మాట్లాడుకోకుండా ఉంటే, గొడవలు అయి ఉంటే ఆల్రెడీ వాళ్ళ విషయంలో కొంచెం ప్రేమతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయగలుగుతారు. కానీ ఫైనాన్సెస్ విషయంలో చాలా ప్రాబ్లమాటిక్గా కనపడుతుంది. మీరు ఎవరికైనా ఇచ్చున్న అప్పులు రాకపోవడం కానీ, ఎవరి దగ్గర అప్పుకు తీసుకోవాలన్నా మీకు అందకపోవడం కానీ జరుగుతుంది. ఫైనాన్షియల్లీ చాలా డిప్రెషన్లోకి వెళ్తారు అనేది కనపడుతుంది. సో ఏం చేయాలి? ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు దీనికి నాకు మనీ అందకపోతే నేను ఫ్యూచర్ ఏం చేయాలి? ఎలా ఉండాలి? సో ఆ డిప్రెషన్లో ఉంటారు. ఎమోషనల్గా చాలా ఆల్రెడీ ఫ్యామిలీ పరంగా ఎమోషనల్గా డిప్రెషన్లో ఉండి ఇప్పుడిప్పుడే బయటికి రాబోతున్నారు ఈ మంత్లో. దాని మూలాన అది అది సరిపోతుంది, ఓకే, చక్కబడుతుంది అనగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఏంటి, పైకేమో మీరు నార్మల్గా ఉన్నారు, హ్యాపీగానే కనపడుతున్నారు, బట్ ఫ్యూచర్ ఏంటో మీకు అర్థం కావట్లేదు. లోపల ఏదో తెలియని భయము, ఒంటరితనము, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరే. ఏం చేయాలి నేను? నా ఫ్యామిలీని ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి? నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. సో మీకు ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ. సో అందువల్ల ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే, ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అనేది మీ ఒపీనియను. మీ ఫ్యామిలీ తోటి మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఆ బాధను కూడా మీరు కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ మీద ప్రేమని కంట్రోల్ చేసుకుంటూ, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆ ఫైనాన్షియల్కి సంబంధించిన వీటన్నిటిని కూడా మీరు
తొక్కేసుకుంటూ పైకి మాత్రం చాలా హ్యాపీగా కనపడుతున్నారు. బట్ ఇన్నర్‌గా మాత్రం చాలా ఫైనాన్షియల్లీ చాలా సఫర్ అవుతున్నారు అనేది కనపడుతుంది. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలా ముందుకెళ్ళాలి అనేది. బట్ మీకైతే ఆ క్యాపబిలిటీ ఉంది. మిమ్మల్ని మీరు ఆ స్టామినా ఉంది. ఆ క్యాపబిలిటీ ఉంది. మీరు ఏదైనా సంపాదించగలరు, సాధించగలరు. కానీ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడము, ఇప్పటిదాకా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు కాబట్టి మీకు లోగా ఉన్నారు. బట్ ఫైనాన్షియల్ సపోర్టు ఫ్యామిలీ సపోర్టు లేకపోవడం వల్ల అలా ఉన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు అందుతుంది కాబట్టి, మళ్ళీ ఫ్యామిలీతో న్యూ బిగినింగ్ అయింది కాబట్టి, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల హ్యాపీగా ఉంటూ ఫైనాన్షియల్‌గా కూడా మీరు స్టేబుల్ అవ్వడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. సక్సెస్ సాధిస్తారు అనేది కనపడుతుంది. బట్ చాలా స్లోగా ఉంటదనమాట. మీ గ్రోత్ చాలా స్లోగా ఉంటది. ఓకేనా? ఈ మంత్ జనరల్‌గా టాపిక్ అది. లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ ఏంజెల్స్, మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఓకే. మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అని అంటే, పాస్ట్లో మీ లైఫ్లో నుంచి ఏ వ్యక్తి అయితే బౌండరీస్ క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ లైఫ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉండాలి మీ లైఫ్లో. సో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మీరు ఒకప్పుడు ఇలా ఉన్న పర్సను, ఇంత ప్రేమగా, కేరింగ్‌గా, అఫెక్షనేట్‌గా ఉన్న పర్సను ఈరోజు ఒక ఎంప్రెస్ లాగా ఇలా తయారై ఉన్నారు. అంటే చాలా స్ట్రిక్ట్‌గా, చాలా రూడ్‌గా మీకు మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకొని, ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలని ప్రేమ ఉంది. మీకు కూడా ఉంది ప్రేమ. మీకు కూడా ఉంది తనతో సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని. కానీ పాస్ట్‌లో జరిగిన ఇష్యూస్ మూలాన మిమ్మల్ని మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకొని చాలా స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేస్తారు. చాలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యు ఆర్ ఎనఫ్. మీకు మీరు ఎనఫ్ అనుకుంటారనమాట. అంటే నేను చాలు, నేను మోసపోయింది చాలు, నేను ప్రేమించింది చాలు, నన్ను చీట్ చేసింది చాలు, నేను ఎవరి ఎమోషన్స్‌కి నేను లొంగకూడదు, నా ఎమోషన్స్ నేను ఎక్స్‌ప్రెస్ చేయకూడదు, చాలా సీక్రెటివ్‌గా ఉండాలి, మీకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, నా ఎమోషన్స్ని నేను ప్రొటెక్ట్ చేసుకొని చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నా ఎమోషన్స్ని ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. సో ఎవరన్నా అంటే మీ మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ చాలా సీక్రెటివ్‌గా ఉంటారు ఈ మంత్. ఒకవేళ మీ పార్ట్నర్ వచ్చినా కూడా మీరు ఎక్స్‌ప్రెస్ చేసేసి ఎమోషన్స్‌ని ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి షో చేయరనమాట. చాలా స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేస్తారు. లోపల ప్రేమ ఉంటది. కానీ పైకి మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేస్తూ మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. ఆ పర్సన్ ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా, ఎంత సెలబ్రేషన్ మోడ్‌లోకి తేవాలనుకుంటున్నా కూడా మీరు రారు. ఎందుకంటే మీకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ మీకుంటాయన్నమాట. సో మీకు హ్యాపీనే ఆ పర్సన్ వచ్చినందుకు. కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో తర్వాత సంగతి. ముందైతే మీరు హ్యాపీగానే ఉంటారు ఇన్నర్‌గా. బట్ మీకు ఈ పర్సను లైఫ్ లాంగ్ నాతో ఉంటాడా, ఇతను నమ్మొచ్చా లేదా, ఇది ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? దానివల్ల కొంచెం మీరు డిసప్పాయింట్లో ఉంటారు. బట్ మానసికంగా కొంచెం హ్యాపీనెస్‌గానే ఫీల్ అవుతారనమాట. మీ కెరీర్ వైజ్ ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి కెరీర్ వైజ్ ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి కెరీర్ వైజ్ ఎలా ఉండబోతుంది? వెరీ గుడ్. 2 కార్డ్స్ వచ్చినాయి. ఓకే. ఇప్పటిదాకా మీరు వెయిట్ చేస్తున్న కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఈ మంత్లో సాల్వ్ అవుతాయి. ఈ మంత్ ఎండింగ్ కల్లా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీకు ఒక మంచి సపోర్ట్ దొరుకుతుంది. మీ మీ ఎఫర్ట్స్‌కి తగ్గ హెల్ప్ మీకు దొరుకుతుంది. వాళ్ళ ద్వారా మీరు స్టెప్స్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళతో మేబీ మీ పార్ట్నరే కావచ్చు, మీ లవ్డ్ వన్సే కావచ్చు. ఓకేనా? మీరు ప్రేమించే వ్యక్తిలో, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిలో కూడా కావచ్చు. అది ఫ్యామిలీ రిలేటివ్సా, లేకపోతే
ఫ్యామిలీ ఫ్రెండ్సా, లేకపోతే మీ ఫ్రెండ్సా, లేకపోతే వాటెవర్ ఇట్ మే బీ యువర్ పార్ట్నర్ ఆల్సో. యువర్ మీరు మ్యారీడ్ అయ్యుంటే. వాళ్ళ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది. మీరు చాలా క్యాపబుల్, అంటే అన్నీ ఇంటా, బయట అంతా కూడా తెలివిగా చేసుకొని రాగలిగే కెపాసిటీ మీకున్న ఫైరీ నేచర్ ఉన్న పర్సన్ మీరు. సో, ఫైనాన్షియల్‌గా కూడా బావుంటది. కెరీర్ వైస్‌గా కూడా మంచి జాబే మీకు అందుతుంది. మంచి జాబ్‌లో సెటిల్ అవుతారు. ఆల్రెడీ మీరు జాబ్‌లో ఉన్నవాళ్ళు, బిజినెస్‌లో ఉన్నవాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే. మీకు మంచి కంపాటబిలిటీ దొరుకుతారు. భాగస్వాములు దొరుకుతారు. ఓకే. పార్ట్నర్స్ దొరికి మంచి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు దొరుకుతారు. మీరు బిజినెస్‌ని రన్ చేసుకోగలుగుతారు మంచిగా. మంచి గెయిన్స్ కూడా అందుతాయన్నమాట. బట్ వాళ్ళు కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళనమాట. వాళ్ళ కంట్రోల్‌లో మీరు ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు వినాలని కోరుకుంటారు. బట్ అదొక్కటే. అది వింటారా, వినకపోతారా అనేది మీ విషయము. ఆల్రెడీ మీ కెరీర్ పరంగా మీరు జాబ్‌లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు కూడా ప్రమోషన్స్ రావడమా, లేకపోతే మీ ఎఫర్ట్స్‌కి తగ్గ ఫలితం రావడమా అనేది కనపడుతుంది. ఇంటా, బయట కూడా కెరీర్‌లో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తారు. చాలా స్మార్ట్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు, స్మార్ట్ వర్క్ చేస్తారు. సో, దానికి తగ్గ రివార్డ్స్ మీకు అందుతాయి అనేది కనపడుతుంది. మకర రాశి వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ అండి. చాలా హార్డ్ వర్కర్స్. ఎందుకంటే అందరికీ 10 నిమిషాల్లో వచ్చే రిజల్ట్ వీళ్ళకి 10 రోజులు, 10 గంటలు, లేతే ఒక 10 నెలలు కూడా పట్టొచ్చు. అయినా వీళ్ళు ఎరగని యోధుల్లాగా పనిచేస్తారనమాట. అంత హార్డ్ వర్కర్స్ వీళ్ళు. వీళ్ళు దాన్నేమంటారు, శారీరక శ్రమ చేస్తేనే వీళ్ళు చేయడానికే పుట్టిన వాళ్ళు వీళ్ళు, మకర రాశి వాళ్ళు. రైట్. స్టూడెంట్స్‌కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వబోతున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుంది? వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళు మీరు ఏం చదువుతున్నారు? మీ సబ్జెక్ట్ ఏంటి? ఎలా మీరు దాన్ని అచీవ్ చేయాలి? అవన్నీ కూడా సీక్రెట్‌గా పెట్టుకోండి. ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే మీరు చదివే ఇది సీక్రెట్‌గా మెయింటైన్ చేసుకోండి. మీకు నాలెడ్జ్ ఉంది. మీలో లోపం ఏంటి? చదివింది గుర్తుండట్లేదా? లేకపోతే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మీ లోపం మీరు సరి చేసుకోండి. ఓకేనా? మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది మీరు మంచిగా అచీవ్ చేయగలుగుతారు. మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి. ఇప్పటిదాకా మీరు ఏ సాడ్‌లో అయితే ఉన్నారో, ఏ ప్రాబ్లమ్‌లో అయితే ఉన్నారో, దేనికోసం అయితే వెయిట్ చేశారో దాంట్లో మీరు ఫుల్‌ఫిల్‌మెంట్ సాధించబోతున్నారు. రిజల్ట్స్ మంచిగా రాబోతున్నాయి. సో, మీరు హార్డ్ వర్క్ చేసి మీ నాలెడ్జ్‌ని, మీ లోపాలని మీరు సరి చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇంటర్వ్యూస్ ఫేస్ చేయండి. మీరు సక్సెస్ సాధించగలుగుతారు. మంచి ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఓకేనా? మీకు గాడ్ గైడెన్స్ ఏంటి? ఏంజెల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ఏంజెల్ గైడెన్స్ ఏంటి? మకర రాశి వాళ్ళకి ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? రీకన్సిడర్. మీరు ఏం చేస్తున్నారో ఒకసారి మళ్ళీ తిరిగి ఆలోచించండి. ఓకేనా? ఏదైనా డెసిషన్ ఆల్రెడీ తీసుకొని ఉంటే మళ్ళీ ఒక్కసారి రీకన్సిడర్ చేయండి. మళ్ళీ తిరిగి ఆలోచించండి దాని గురించి. ఓకేనా? ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? కొన్ని విషయాలను లెట్ గో చేసేసేయండి. లెట్ గో చేసి మూవ్ అవ్వండి. మీకు మంచి రిజల్ట్సే వస్తాయి. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ టుడే మకర రాశి May month prediction. Thank you, all of you. Om Namah Shivaya.